India's first Telugu musical app. Listen to Raga Original Telugu stories. Subscribe now and lock down the offer price for life. ముందుగా ఇక్కడికి వచ్చిన గెస్ట్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు ఇలా మీరు రావడం ఇట్ మీన్స్ అ లాట్ ఫర్ మీ. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ ఫస్ట్లీ ఇక్కడికి వచ్చింది బ్యానర్ లాంచ్కి. సో ఫస్ట్గా చెప్పాల్సింది బ్యానర్ పేరు ఏంటి అనేది. సో వేరే తిరకాస్ పేర్లు అటు ఇటు ఏం పెట్టకుండా స్ట్రైట్ ఫార్వర్డ్గా పెద్దగా మళ్ళీ పలానా ప్రొడక్షన్ హౌస్ పలానా బ్యానర్ అని అలా చెప్పాలంటే అవసరం లేకుండా డైరెక్ట్గా సుధీర్ బాబు ప్రొడక్షన్సే. అండ్ నా ఈ సినిమా జర్నీలో ఒక డిఫరెంట్ టాలెంటెడ్ డైరెక్టర్స్ని కలిశాను, అలాగే డిఫరెంట్ రైటర్స్ని, టాలెంటెడ్ కొరియోగ్రాఫర్స్, ఫైట్ మాస్టర్స్ చాలామందిని కలిశాను. అంటే ఈ బ్యానర్ స్టార్ట్ చేయడానికి ముఖ్య కారణం అంటే దానిలో చాలామంది అలా పరిచయం చాలామంది వాళ్ళ మంచి ఆపర్చునిటీస్ రాక వాళ్ళ అంబిషన్స్ అన్నీ క్రష్ చేసేసి మళ్ళీ రిటర్న్ వాళ్ళ ఊరు వెళ్ళిపోవడం కానీ వేరే ఫీల్డ్లోకి షిఫ్ట్ అవ్వడం కానీ అలా నేను చూశాను కొంతమందిని. సో ఆ టైంలో అనుకున్నాను ఏంటంటే ఒకవేళ నేను ఒక బ్యానర్ స్టార్ట్ చేయగలిగి ఒక ప్రొడక్షన్ చేసే కెపాసిటీలో ఉన్నప్పుడు ఏదైనా కొన్ని సినిమాలైనా తీయాలని చెప్పి. సో అక్కడి నుంచి స్టార్ట్ అయిన ఇంట్రెస్టే. అండ్ అదే కాకుండా ఇప్పుడు చూస్తే మనం ఒక సినిమా హిట్ ఫ్లాప్ ఎలాగున్నా సరే ఫస్ట్ ఏంటంటే హిట్ అయినా హీరోకి క్రెడిట్ ఇస్తున్నారు, అలాగే అట్ ద సేమ్ టైం ఫ్లాప్ అయినా ఫస్ట్ పలానా ఆర్ట్ సినిమా రా, అదే సుధీర్ బాబు సినిమా అదేదో ఆడలేదురా ఆ టైప్లోనే అంటారు. అండ్ ఇంకోటి కొత్త రూల్ కూడా ఉంది ఏంటంటే ఒకవేళ డబ్బులు ఎక్కువ లాస్ వస్తాయి కనుక డిస్ట్రిబ్యూటర్కి 30% ఏదో రిటర్న్ ఇవ్వాలని కూడా ఉంది. నన్నైతే ఇప్పటివరకు ఎవరు అడగలేదు. సో అలాంటి రెస్పాన్సిబిలిటీస్ రెస్పాన్సిబిలిటీ హీరో మీద ఉంది. సో వై నాట్ టేకింగ్ అప్ రియల్ రెస్పాన్సిబిలిటీ అలా అనుకునే ఇలా బ్యానర్ స్టార్ట్ చేయడం జరిగింది. మనందరి ఫోన్లో ఉంటుంది కదండి సిరి అని. అలా మీకు మీరు మీ మైక్లో మీరు సిరి అనగానే మీకు ఒక వాయిస్ వస్తుంది. ఆ వాయిస్ మిమ్మల్ని కొన్ని క్వశ్చన్స్ అడుగుతుంది అనమాట. మీరు ఆ క్వశ్చన్స్ని ఆన్సర్ చేయాలి. ఈరోజు మీతో పాటు ఇక్కడ ఉన్న గెస్ట్లు అందరూ చేయాల్సిన ఓ చిన్న లిటిల్ కాన్సెప్ట్ ఇది. ఓకే, మిమ్మల్ని ఇబ్బంది పెట్టే కంగారు పెట్టే అంశాలు ఏవి ఉండవు. సో యూ డోంట్ హ్యావ్ టు వరీ. సో ఆల్ యూ హ్యావ్ టు డూ ఇస్ మీరు మైక్లో సిరి అనండి, మీకు క్వశ్చన్ వస్తుంది. స్టార్ట్. సిరి. సుధీర్ బాబు గారు, ముందుగా ప్రొడ్యూసర్గా మారిన మీకు కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సిరి. సుధీర్ బాబు గారు, ఒక ప్రముఖ హీరోగా ఉంటూ ప్రొడ్యూసర్గా ఎందుకు మారారు? అది ఇప్పుడు జస్ట్ చెప్పాను. అంటే నాకు ఈ యాక్టింగ్ కెరియర్లో నేను చాలామంది టాలెంటెడ్ పీపుల్ని చూశాను. చూసిన తర్వాత ఏదో రోజు నేను ప్రొడక్షన్ చేసే స్టేజ్లో ఉంటే ఒక బ్యానర్ పెట్టి కొత్త వాళ్ళని కొంతమంది తీసుకొని నేను మూవీ ప్రొడ్యూస్ చేయాలని చెప్పి అనుకున్నాను. సో అలాగే స్టార్ట్ చేశాను. సుధీర్ బాబు గారు, మీ బ్యానర్లో వేరే హీరోస్ని పెట్టి సినిమాలు చేస్తారా? ఇప్పుడు దాకా నా దగ్గరికి వచ్చిన ప్రతి వాళ్ళు నన్ను ఊహించుకొని స్క్రిప్ట్ రాసి వచ్చారు. ఫ్యూచర్లో ఒకవేళ ఓ మంచి స్క్రిప్ట్ వచ్చి ఒకవేళ నేను ఏమైనా డేట్స్ ఏమైనా అడ్జస్ట్ చేయలేకపోతే అండ్ అట్ ద సేమ్ టైం ఒకవేళ నాకన్నా వేరే వాళ్ళు ఎవరైనా సూట్ అవుతారనుకుంటే డెఫినెట్గా, ఎందుకంటే ఒక మంచి కథను మనం అయితే పోగొట్టుకోలేం కదా. సుధీర్ బాబు గారు, మీ ఫ్యామిలీలో ఆల్రెడీ ప్రొడక్షన్ కంపెనీస్ ఉన్నాయి కదా, మీరు కూడా ఎందుకు స్టార్ట్ చేశారు? అంటే ఇప్పుడు అదేనండి, ఇప్పుడు పద్మాలయ ఉంది, దాని తర్వాత కృష్ణ ప్రొడక్షన్స్ ఉంది, దాని తర్వాత ఇందిరా ప్రొడక్షన్స్ ఉంది, దాని తర్వాత మహేష్ బాబు ప్రొడక్షన్స్, ఇప్పుడు సుధీర్ బాబు ప్రొడక్షన్స్ ఉంటుంది. అలాగే అంటే జోక్స్ పార్ట్ నేను ఎప్పుడు ఐ వాంట్ గ్రో ఇండిపెండెంట్లీ. అంటే నేను ఇప్పుడు నా యాక్టింగ్ కెరియర్లో చూసినా సరే పక్కన కృష్ణ గారు ఉన్నా, మహేష్ ఉన్నా ఏదో వాళ్ళని వాడేసుకొని ఎప్పుడు చేద్దాం అనుకోలేదు. సో ఐ వాంట్ గ్రో ఇండిపెండెంట్లీ. ఎందుకంటే నాకు అట్లా సాటిస్ఫాక్షన్ ఎక్కువ ఉంటుంది. సో దట్స్
ద రీజన్ నేను బ్యానర్ పెట్టడానికి కారణం కూడా. సుధీర్ బాబు గారు, మీ ప్రొడక్షన్ కంపెనీ విజన్ ఏంటి? నా విజన్ యాక్చువల్లీ నా ముందలే ఉన్నారు. దిల్ రాజు గారు ఉన్నారు, అల్లు అర్జున్ గారు, అలా ఇంకా చాలామంది ఉన్నారు. వాళ్ళు ఎన్నో మంచి సినిమాలు, జనాలకు గుర్తుండిపోయే సినిమాలు తీశారు. అలాంటి సినిమాలు చేయాలని చెప్పి నా కోరిక, విజన్. మీరు సినిమాలు ప్రొడ్యూస్ చేయడానికి కలిగిన ప్రేరణ ఏంటి? ప్రతి ఒక్క మంచి సినిమా ఇస్ అన్ ఇన్స్పిరేషన్ ఫర్ మీ అండి. ఐ కాంట్ సే వన్ ఫిల్మ్, చాలా సినిమాలు, ఒక సినిమా అని కాదు. అండ్ ఎవ్రీ సక్సెస్ఫుల్ ఫిల్మ్ ఇస్ అన్ ఇన్స్పిరేషన్ టు మీ. సుధీర్ బాబు గారు, మీ మొదటి ప్రొడక్షన్ ఎక్స్పీరియన్స్ ఏంటి? చాలా బాగుందండి. గివ్స్ మీ లాడ్ ఆఫ్ హ్యాపీనెస్. ఒక మంచి ప్రోడక్ట్ రెడీ చేశానని డెఫినెట్గా వచ్చిన నమ్మకం ఉంది. మంచి ఎంటర్టైనింగ్ సబ్జెక్ట్ చేశానని చెప్పి రేపు రిలీజ్ అయినప్పుడు. సుధీర్ బాబు గారు, ఏమాత్రం ప్రొడక్షన్ ఎక్స్పీరియన్స్ లేకుండా ప్రొడక్షన్ చేయాలి అనే ధైర్యం ఎలా చేశారు? మంచి కథలు, కథనాలు, అదేనండి ధైర్యం. ప్లస్ నాకు యాక్టింగ్ కెరీర్లో కూడా చూసినా నేను చాలా వరకు 90% కొత్త డైరెక్టర్లు, కొత్త ప్రొడక్షన్ హౌస్లతో చేశాను. సో వాళ్ళకేదో నేను నేర్పించాను కదా, వాళ్ళ దగ్గర నుంచి నేను నేర్చుకున్నాను, వాళ్ళ పక్క నుండి. మీరు ఒక హీరోగా ఉంటూనే ప్రొడ్యూసర్గా ఉండడం మీకు భారం అనిపించలేదా? అంటే ఇప్పుడు జనరల్గా ఒక సినిమా షూటింగ్లు చూస్తే కనుక 70 రోజులు జరుగుతాయి. ఒక హీరోకి కాల్ షీట్లు జనరల్గా ఒక నా రేంజ్ సినిమాకి ఒక 60 రోజులు ఇవ్వాలి. ఇంకో 10 రోజులు ఇవ్వడం భారం అయితే ఏం కాదు. సో 10 రోజులు అడ్జస్ట్ చేయడం పెద్ద ప్రాబ్లమే కాదు. సుధీర్ బాబు గారు, మొత్తానికి ప్రొడ్యూసర్ అయ్యారు, మరి మిమ్మల్ని డైరెక్టర్గా కూడా చూడొచ్చా? నేను ప్రొడ్యూసర్ అవుతాను కూడా నేను ఇప్పుడు అనుకోలేదండి. అలాగే స్లోగా ప్రొడ్యూసర్ అయినా మైట్ బీ రేపు ఎప్పుడైనా డైరెక్టర్ అవుతానేమో. ప్రస్తుతానికైతే అలాంటి ఆలోచన ఏం లేదు. మీరు ఇక మీద బయట ప్రొడ్యూసర్స్కి సినిమాలు చేయరా? భలే వాళ్ళండి సార్. ఫస్ట్ ప్రిఫరెన్స్ మీ బ్యానర్లో చేయడానికి సార్. మీరు ఎప్పుడైనా ఖాళీగా ఉన్నప్పుడు నేను సినిమాలు చేసుకుంటాను. సో నేను ఏదో ప్రొడ్యూస్ చేసుకుంటాను, నా బ్యానర్లోనే చేసుకుంటాను మాత్రం అనుకోవద్దు. సో డెఫినెట్గా ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే బయట బ్యానర్స్కేనండి. ఇక వెళ్ళొచ్చా? ఇదే మరి టూ మెనీ క్వశ్చన్స్. అంటే మా సిరి ఒకవేళ ఓకే భయ్యా అంటే వెళ్ళొచ్చు, అప్పటి వరకు మీకు వెళ్ళడానికి అవకాశం లేదండి. ఓకే భయ్యా అనాలి, అదే మీ సిగ్నల్. ఓకే భయ్యా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. పెద్దలందరికీ నమస్కారం. సుధీర్ బాబు, ఐ నో హౌ హీ స్టార్టెడ్ యాజ్ అ హీరోగా స్టార్ట్ అయిన దగ్గర నుంచి కమిట్మెంట్ అండ్ ప్రొఫెషనలిజం సూపర్బ్గా ఉన్న వన్ ఆఫ్ ద యాక్టర్స్ వీ హ్యాడ్. అండ్ పర్సనల్లీ ఈజ్ వెరీ క్లోజ్ టు మీ. ఇట్స్ ఆల్ లైక్ ఎ ఫ్యామిలీ ఫర్ అస్. అండ్ ఐ విష్ హిమ్ ఆల్ ద బెస్ట్. ఒక సుధీర్ బాబు ప్రొడక్షన్స్ షుడ్ బి ఆయన విజన్ తగ్గట్టు ఒక గీతా ఆర్ట్స్, దిల్ రాజు గారు, వెంకటేశ్వర, పద్మాలయ, మహేష్ బాబు ఈ బ్యానర్స్ రేంజ్లో ఉండిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. సిరి. అనిల్ సుంకర గారు, మీరు ఒకే హీరోతో 4 సినిమాలు చేస్తూ ఉంటారు. ప్రొడ్యూసర్గా అలా చేయడం వల్ల ఉండే అడ్వాంటేజ్ ఏంటి? అడ్వాంటేజ్ కంటే కూడా నుండి ఒక హీరోతో స్టార్ట్ చేసినప్పుడు ఇట్స్ ఎ గుడ్ సైన్ ఫర్ మీ దట్ ఐ గో అలాంగ్ విత్ ద హీరో
అండ్ ఆబ్వియస్గా ఏంటంటే మల్టిపుల్ సినిమాలు చేస్తున్నప్పుడు కూడా ఆ రిలేషన్ అలా డెవలప్ అవుతూ ఉంటుంది. ఇట్స్ ఈజీ టు డూ ఏ ఫిల్మ్ విత్ అ నోన్ హీరో దెన్ అన్నోన్ హీరో. ఓకే భయ్యా. థ్యాంక్ యూ. ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ నమస్కారాలు. వెరీ హ్యాపీ ఆయన ప్రొడక్షన్ స్టార్ట్ చేయటం. డెఫినెట్గా ఒక కమిట్మెంట్ ఉన్న వ్యక్తి, సో ప్రొడక్షన్కి కూడా అంత కమిట్మెంట్ ఉంటుంది. వీ బిలీవ్ హిమ్. డెఫినెట్లీ ఐ విష్ హిమ్ ఆల్ ది బెస్ట్ అండ్ ద క్రూ అండ్ ఎవ్రీథింగ్. థ్యాంక్ యూ. సిరి శివలంక కృష్ణప్రసాద్ గారు, మీరు ఆదిత్య 369 లాంటి సినిమా తీశారు. అప్పటికి ఇప్పటికీ మీరు ప్రొడ్యూసర్స్లో ఎలాంటి చేంజెస్ గమనించారు? మా ప్రొడ్యూసర్స్ మేము అప్పటికి ఇప్పటికీ మేము ఇన్స్పైర్ అయిన వాళ్ళందరూ ఇక్కడే ఉన్నారు మా కళ్ళ ముందు. చాలామంది ఇప్పటికి కూడా అలాగే ఉన్నారండి. మాకు పెద్ద చేంజెస్ నాకేం కనపడలేదండి. ఓకే భయ్యా. ఓకే. Congratulations, Sudhir Babu, for starting this production of your own. Sudhir Babu మొదటి నుంచి తను ఏ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాడని కాకుండా తనకి ఇండివిజువల్గా తనకి ఎంత సమర్థత ఉంది, తను ఎంత చేయగలడు అనే దాని మీద ఎప్పుడు దాని మీద డిపెండ్ అయ్యి దాని మీద ప్రయాణం చేసే ఒక మంచి మనసున్న మంచి వ్యక్తి ఇతను. ఇతనికి అంటే కృష్ణ గారు, మహేష్ బాబు అందరూ ఎంత బ్యాక్గ్రౌండ్ అయినా ఉండొచ్చు, ఎప్పుడైనా ఒక ఆడియో ఫంక్షన్కో ఏదేనుకో వాళ్ళు కనపడడం తప్ప వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ తన మీద ఉండేలాగా ఉండకుండా చూసుకుంటూ తను ఇండిపెండెంట్గా పైకి రావాలని ఎప్పుడు ఆశించే మనిషి. ఐ విష్ హీ విల్ మేక్ ఇట్ బిగ్ ఇన్ ది సేమ్ వే. అతను చాలా అంటే ఫస్ట్ ఆశ్చర్యపోయింది, భాగి అని ఒక సినిమాలో చూసి షాక్ ఇస్తాడు మనకి ఈయన, భాగి అనే సినిమాలో. సో ఆ సినిమా చూసినప్పటి దగ్గర నుంచి ఇతనికి కసి ఎంత ఉంది అనేది ఆ సినిమా వల్ల మనకు అర్థమవుతుంది. ఒక బ్యానర్ లాంచ్ చేయడం అంటే ఇట్స్ ఏ టూ బిగ్ ఎ థింగ్. ఒక బ్యానరు అంటే ఒక తరం, ఒక బ్యానరు. నాది చూసుకుంటే మా నాన్నగారు స్టార్ట్ చేసిన బ్యానరు గీతా ఆర్ట్స్ నాకు ఇస్తే అది మా అబ్బాయిలకి ఇస్తున్నాను. అంటే 3 తరాలకి పాస్ అయ్యే ఒక సంస్థ. అటువంటిది సంస్థ స్టార్ట్ చేయడం అంటే అంత ముఖ్యమైనది. అటువంటి ఇంపార్టెంట్ ఫర్ సంబడీస్ హార్ట్. అందువల్ల ఐ విష్ దిస్ బ్యానర్ షుడ్ గో టు ప్లేసెస్ అండ్ ఆల్ ది బెస్ట్ యూ. గుడ్. సిరి. అల్లు అరవింద్ గారు, అమ్మా చెప్పు. మీకు మీ ఇంట్లోనే చాలామంది హీరోలు ఉన్నారు. అవునమ్మా. మరి మీరు బయట హీరోలతో కూడా సినిమాలు ఎందుకు చేస్తున్నారు? వీళ్ళు కాల్ షీట్లు ఇవ్వట్లేదమ్మా, ఒక్కోసారి డబ్బులు కూడా ఎక్కువ అడుగుతున్నారు. ఆ కథాబలం అంత ఉంది కదా, కొంచెం డబ్బులు తక్కువ తీసుకునే వాళ్ళు బయట చేస్తే ఎక్కువ లాభం వస్తుందని చెప్పి ఒక్కోసారి బయటికి వెళ్ళి చేస్తున్నాను. టేక్ ఇట్ ఆన్ ద లైటర్ సైడ్. అల్లు అరవింద్ గారు, అమ్మా ఇంట్లో ఉన్న హీరోలతో సినిమాలు చేయడం ఈజీనా, బయట హీరోలతో చేయడం ఈజీనా? ఇది ఇటువంటి ఇబ్బంది పెట్టాలంటావా నన్ను తీసుకొచ్చి ఇక్కడ నుంచోబెట్టి? అంటే చాలా తక్కువ మందికి హీరోల కోసం వెయిట్ చేసి ఒక సినిమా తీసే లాగా కాకుండా చాలా తక్కువ మందికి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ నాకు, సురేష్ బాబుకి, ఇలా కొంతమందికి, ఈ మధ్య మన దిల్ రాజుకి వెయిట్ చేయకుండా సినిమాలు తీసే
భాగ్యం కొంతమందికే కలుగుద్ది, అందులో నేను ఒకడిని. అల్లు అరవింద్ గారు, చెప్పమ్మా. మీ ఇదే నాన్నగారు రెండు మూడు ప్రశ్నలతో సరిపెడతారనుకున్నాను. చరిత్ర అడుగుతున్నారేంటి నాన్నగారు? చెప్పండి, పర్వాలేదు. మీ నాన్నగారు గొప్ప నటులు, మరి మీరు ఆర్టిస్ట్గా కాకుండా నిర్మాతగా ఎందుకు సెటిల్ అయ్యారు? ఇందులో డబ్బులు ఎక్కువ ఉన్నాయని అనిపించిందమ్మా ఆర్టిస్ట్గానే. ఓకే భయ్యా, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సిరి. సురేష్ బాబు, లాంచ్ యువర్ బ్యానర్. ఐమ్ రియలీ హ్యాపీ ఈరోజు సుధీర్ బాబు నిజంగా ప్రొడక్షన్ స్టార్ట్ చేయటం, ఒక డేరింగ్ అండ్ డాషింగ్ కృష్ణ గారు అల్లుడు అనిపించుకోవడం నిజంగా గర్వంగా ఉందండి. ఇట్స్ నాట్ అ జోక్. సినిమా ప్రొడ్యూసర్గా మారుతాం వన్ ఆఫ్ ద మోస్ట్ డేరింగ్ స్టెప్. పెళ్లి తర్వాత అనుకుంటా, ఆఫ్టర్ పెళ్లి చేసుకున్న తర్వాత సినిమా ప్రొడ్యూస్ చేయడం కూడా అంత కాదు. ఎందుకంటే ఇది ఆ తర్వాత 100 పెళ్ళిళ్ళు చేయడంతో సమానం అండి ఒక సినిమా తీయటం అంటే. సో ఇట్స్ డేరింగ్ స్టెప్. అండ్ ఎంతోమందికి భోజనం పెట్టిన అవుతావు సుధీర్, డెఫినెట్గా బ్లెస్సింగ్స్ అందుతాయి. అలాగే ఎంతోమంది ఆనందాన్ని వినోదాన్ని పంచినందుకు మీకు ఆశీర్వాదం కూడా తగ్గుద్ది. అండ్ విల్ గో అ లాంగ్ వే. అండ్ ఐమ్ రియలీ హ్యాపీ. నీ లోగోలో చూశాను, ఆకాశంలో చూసిన మ్యాక్సిమం స్టార్స్ అక్కడ చూసిన, ఆ తర్వాత నీ లోగోలో అన్ని స్టార్స్ ఉన్నాయి. సో డెఫినెట్లీగా నువ్వు విల్ గో అ లాంగ్ వే. అండ్ నీ ఈ బ్యానర్లో మరి సూపర్ స్టార్, ఐ మీన్ పెద్ద హిట్స్ ఇస్తారని ఖచ్చితంగా. ఎందుకంటే ఐ హ్యావ్ వర్క్ విత్ సుధీర్ బాబు. ఆయన కమిట్మెంట్ పట్ల, హార్డ్ వర్క్ పట్ల నాకు చాలా నమ్మకం అండి. నేను ఆయనతో సినిమా చేసేటప్పుడు ఆయన వీడియోస్ చూసి ఇతను ఎవరో చాలా స్వశక్తితో కష్టపడుతున్నాడు, ఎంతో ఈ వాజ్ అ ఛాంపియన్ ఆల్రెడీ ఇన్ స్పోర్ట్స్. కానీ ఈ రంగంలో కూడా ద వే ఈ వాజ్ ట్రైనింగ్ హిమ్సెల్ఫ్ అండ్ ప్రిపేరింగ్ హిమ్సెల్ఫ్ ఈ ఇండస్ట్రీలో అడుగు పెడతానికి చేసింది నాకు చాలా నచ్చింది. అందుకని ఎమ్మటే సుధీర్తో సినిమా తీయడం జరిగింది. దాంట్లో ఐ మీన్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ మూవీస్ నేను తీసిన సినిమాల్లో. అండ్ హిస్ బెస్ట్ పర్ఫార్మెన్స్ స్టిల్ నౌ అనుకుంటా, అంత చక్కగా చేశారు. అలాగే ఈరోజు ఈ ప్రొడక్షన్ సుధీర్ బాబు ప్రొడక్షన్ స్టార్ట్ చేసి ఎన్నో విజయవంతమైన సినిమాలు తీస్తారని ఖచ్చితంగా నమ్ముతున్నాను. బికాస్ ఇట్స్ ఆల్ అబౌట్ హార్డ్ వర్క్ అండ్ ఫోకస్ అండి. ఆ ఫోకస్ సుధీర్ బాబులో అంతకుముందు స్పోర్ట్స్లో చూపించారు, ఇప్పుడు సినిమాల్లో ఖచ్చితంగా చూపిస్తారు. అండ్ డెఫినెట్లీ విల్ బి వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రొడ్యూసర్ ఇన్ తెలుగు ఇండస్ట్రీ అండ్ ఆల్సో ప్రాబ్లీ ఇండియన్ ఇండస్ట్రీ అవ్వాలని కోరుకుంటున్నాను సుధీర్. గుడ్ లక్, ఆల్ ద బెస్ట్. సిరి. లగడపాటి శ్రీధర్ గారు, ఒక నిర్మాతగా మీరు అనుకున్న బడ్జెట్ కంటే డైరెక్టర్ ఎక్కువ క్రాస్ అయ్యాడు, ఇంకా ఎక్కువ ఖర్చు అయ్యేలా ఉంది, మీరేం చేస్తారు? ఏం చేయనండి, సినిమా బడ్జెట్ అనేది ఉండకూడదు అని అంటే ఉండొచ్చు, కానీ బట్ సినిమా మంచి సినిమాని ప్రేక్షకులు అందించాలనే తపన మనలో ఉండాలి. అప్పుడే మొన్న ఈ మధ్యన నేను బన్నీ గారు ఒక స్పీచ్లో విన్నా అండి, లెక్క పెట్టి చేస్తే కాదండి, లెక్క పెట్టకుండా సినిమా తీస్తే లెక్కలేనంత వస్తుందని. సో అది వన్ ఆఫ్ మై ఫేవరెట్ కోట్ ఫ్రమ్ అల్లు అర్జున్ ఇన్ వన్ ఆఫ్ హిస్ రీసెంట్ స్పీచెస్. సో ఐ బిలీవ్ ఇన్ దాట్. అండ్ ఎందుకంటే 3 విషయాల్లో అండి లెక్క పెట్టకూడదు, ఒక వైద్యంలో, వినోదంలో, ఈ అండ్ ఎడ్యుకేషన్లో లెక్క పెట్టి చేయకూడదు. వీ హ్యావ్ టు డూ ఇట్ హార్ట్ఫుల్లీ అండ్ వీ హ్యావ్ టు రియలీ ఎంజాయ్ వాట్స్ ద ఫ్రూట్స్. అండ్ ద ఫ్రూట్స్ ఈజ్ ద సక్సెస్ ఆఫ్ ద మూవీ, సక్సెస్ ఆఫ్ ద స్టూడెంట్, సక్సెస్ ఆఫ్ ద పేషెంట్. సో ఆ విధంగా అవసరానికి తగ్గట్టుగా వీ హ్యావ్ టు ఆల్వేస్ సపోర్ట్ అ మూవీ. ఓకే భయ్యా. అందరికి నమస్కారం. ఇందాకే మా యువి వంశీ గుర్తు వస్తున్నాడు. ఆర్యా సినిమా అప్పుడు వీళ్ళందరూ అసోసియేట్ అయ్యారు.
యాజ్ ఎ డిస్ట్రిబ్యూటర్స్గా యువి వంశీ, బన్నీ వాసు అండ్ 70mm విజయ్ అండ్ సుధీర్. సో వీళ్ళు నలుగురు ఆర్య సినిమాకి డిస్ట్రిబ్యూటర్ చేసి ఇప్పుడు వాళ్ళు ముగ్గురు మంచి ప్రొడ్యూసర్స్ అయ్యారు. ఇప్పుడు సుధీర్ కూడా ప్రొడ్యూసర్ అవుతున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. సో సుధీర్, ఆల్ ది బెస్ట్ ఫర్ సుధీర్ ప్రొడక్షన్స్. ఐ నో ఐఎమ్ సీయింగ్ ఆల్మోస్ట్ 15 years నుంచి నేను కృష్ణ గారికి అల్లుడు కాకంటే ముందు నుంచి చూస్తున్నాను. సో నీకు నీ ప్యాషన్ సినిమా పైన ఏంటి అని. సో డెఫినెట్గా నీ బ్యానర్ నుంచి మంచి సినిమాలు వచ్చేలాగా చూసుకుంటావని ఇంకోసారి ఆల్ ది బెస్ట్ చెప్తూ ఇది ఆల్ ది బెస్ట్. హాయ్ సిరి, అందరు వెయిటింగ్లో ఉన్నారు. దిల్ రాజు గారు చెప్పండి. మీరు ప్రొడ్యూసర్ అలాగే డిస్ట్రిబ్యూటర్. మీరు ఒక ప్రొడ్యూసర్గా సినిమా చేసేటప్పుడు ఎక్కువ టెన్షన్ పడతారా, లేదా డిస్ట్రిబ్యూటర్గా చేసినప్పుడు ఎక్కువ టెన్షన్ పడతారా? ప్రొడ్యూసర్గా చేసేటప్పుడు నాకు జీరో టెన్షన్, ఎందుకంటే సినిమా ఏం తీస్తున్నానో నాకు అర్థమవుద్ది. డిస్ట్రిబ్యూటర్గా కొన్నప్పుడు వాళ్ళు ఏం తీస్తున్నారో తెలియదు కాబట్టి టెన్షన్ డిస్ట్రిబ్యూటర్గానే. దిల్ రాజు గారు, మీరు చేసే సినిమాలో ఒక సీన్లో హీరో గుర్రం మీద వెళ్ళాలి, కానీ మీ హీరోకి గుర్రపు స్వారీ రాదు. అటువంటప్పుడు మీరు ఆ సీన్ మారుస్తారా లేదా సీజీలో చేస్తారా? ఇప్పటి వరకు 32 ఫిలిం తీశాను. నా ఏ హీరో కూడా హార్స్ ఎక్కే అవసరం రాలేదు. ముందు కూడా జాగ్రత్త పడతాను. దిల్ రాజు గారు, ఒకే ఏడాదిలో అన్నన్ని సినిమాలు ఎలా మేనేజ్ చేస్తున్నారు? అంటే మంచి డైరెక్టర్స్ అండ్ మంచి టీం ఉంది కాబట్టి చేయగలుగుతున్నాను. ఓకే భయ్యా. థ్యాంక్ యూ మ్యామ్. Very happy for you, Sudhir. We've been traveling for years now. It seems like an unending journey, but all for the good. I can't wait to start shooting for Pulaligo Pichan. I'm glad that you started. So, nalanti valaki chaala easy avuddi ippudu. So, hero producer iddaru okaraithe inka easy kada. But jokes apart, it's a very good initiative. I wish you all the best, and I wish you only the best, all the success in the world. Congrats. Siri, start. ప్రవీణ్ సత్తారు గారు, చెప్పమ్మా. మీరు మీ సొంత బ్యానర్లో మీ డైరెక్షన్లో సినిమాలు చేశారు, అలాగే వేరే బ్యానర్లో కూడా సినిమాలు చేశారు. మీకు రెండిటిలో ఏది అడ్వాంటేజ్, ఏది డిసడ్వాంటేజ్? వావ్, టఫ్ క్వశ్చన్. దేని అడ్వాంటేజెస్ దానికి ఉన్నాయి, దేని డిసడ్వాంటేజెస్ దానికి ఉన్నాయి. సొంత బ్యానర్లు అయితే మన ఇష్టం వచ్చింది తీయచ్చు. వేరే వాళ్ళ బ్యానర్లు అయితే సినిమా రిలీజ్ కన్నా ముందే కన్విన్స్ చేయాలి చాలామందిని. సో దాట్ వాజ్ టఫ్. బట్ అగైన్ మీకు డబ్బులు పెట్టే ప్రెషర్ లేకుండా ఉంటుంది వేరే బ్యానర్స్లో అయితే, విచ్ ఇస్ ఐ కెన్ కాన్సన్ట్రేట్ ఆన్ ద క్రియేటివ్ ఆస్పెక్ట్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్. సో దేని ప్రోస్ అండ్ కాన్స్ దానికి ఉన్నాయి. ఓకే భయ్యా. థ్యాంక్ యూ అమ్మా. సిరి. వంశీ పైడిపల్లి గారు,
మీరు ఓ హీరోకి కథ చెప్పారు, ఆయన ఓకే అన్నారు. ఆయన దగ్గర ఇద్దరు నిర్మాతలు ఉన్నారు. ఇద్దరిలో ఒకరు ఎక్స్పీరియన్స్ లేని యంగ్ ప్రొడ్యూసర్, డబ్బులు బాగా ఇస్తానన్నారు. మరొక ప్రొడ్యూసర్ సీనియర్ ఇన్ ఇండస్ట్రీ, ప్రాఫిట్లో షేర్ అడుగుతున్నారు. మీరు ఇద్దరిలో ఎవరికి సినిమా చేస్తారు? ఇద్దరిని కలిపి సినిమా తీస్తే నాకు డబ్బులు ఎక్కువ వస్తాయి అనుకుంటాను, అదే చేస్తాను. వంశీ పైడిపల్లి గారు చెప్పండి. ఓకే భయ్యా. సుధీర్ గురించి మాట్లాడాలి. సుధీర్, నాకు సుధీర్, వంశీ, విజయ్ ఒకేసారి పరిచయం అయ్యారు ప్రభాస్ ద్వారా. అండ్ ఫ్రమ్ దెన్ అవర్ జర్నీ హెస్ బీన్ ఆన్. అప్పుడు వీఆర్ ఆల్ నథింగ్స్ యాక్చువల్లీ. నేను ఒక అసిస్టెంట్ డైరెక్టర్ని, తర్వాత సుధీర్ వాజ్ ఇన్ టు హిజ్ బిజినెస్ అండ్ బ్యాడ్మింటన్, అండ్ వంశీ అప్పుడే వెతుకుతున్నాడు ఏం చేయాలని, యూవి వంశీ, అండ్ విజయ్ కూడా. సో ఈరోజు వంశీ ఈస్ బికమ్ సచ్ అ సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్ యూవీతో, అండ్ విజయ్ ఈజ్ ఆల్రెడీ ఆన్ హిస్ వే టు బికమింగ్, ఈజ్ ఆల్రెడీ ఎ సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్, అండ్ సుధీర్ ఈజ్ ఆల్రెడీ ఎ సక్సెస్ఫుల్ హీరో. అంటే సుధీర్, మై జర్నీ గోస్ లాంగ్ బ్యాక్. ఎందుకంటే కృష్ణ గారి అల్లుడు అవ్వక ముందు నేను సుధీర్ని చూశాను. అంతే కష్టపడ్డాడు, తను చేసే బ్యాడ్మింటన్ కానీ అంతే ప్యాషనెట్గా తన కెరీర్ని తీసుకున్నాడు యాజ్ అ హీరో. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్ హీ డస్ యాజ్ passionate as it gets. All the best, Sudhir. I wish you from the bottom of my heart that keep rocking as usual, and you'll definitely achieve much heights as a producer too. All the very best. Thank you. సిరి అక్క ఏమని అడగంటే అక్కండి అక్క. సందీప్ కిషన్ గారు, మీ దగ్గరికి ఒక ప్రొడ్యూసర్ వచ్చి మీరు చేసే సినిమాని తెలుగుతో పాటు తమిళ్లో కూడా రిలీజ్ చేస్తే మీ రెమ్యూనరేషన్ తగ్గిస్తానన్నారు. మీరేం చేస్తారు? రెమ్యూనరేషన్ తగ్గించుకుని మార్కెట్ పెంచుకుంటారా? మార్కెట్ తగ్గించుకుని రెమ్యూనరేషన్ పెంచుకుంటారా? రెమ్యూనరేషన్ ఇస్తే చాలంటారండి. సగం టైంలో రెమ్యూనరేషన్ రావు, పూర్తికి ఇస్తే చాలండి, ఎంత ఇస్తే ఎంత ఇవ్వండి అంటారు. ఆల్రెడీ మార్కెట్ వచ్చిందని మీరు అనుకుంటున్నారా? అది ఒక చెప్పలేని విషయం అండి. డిపెండ్స్. ఎంత వచ్చినా ఇంకొంచెం వస్తే బాగుందని ఉంటుంది, ఎంత పోయినా ఉన్నది మళ్ళీ ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. సో ఓకే భయ్యా. సుధీర్ అంటే నాకు చాలా ఇష్టం కన్నా మర్యాద కూడా చాలా ఎక్కువ. దో మేము ఫ్రెండ్స్ లాగా అప్పుడప్పుడు రా బావా అనుకున్నా కూడా నేను ఎప్పుడూ తను ఒక అన్నలాగే చూస్తాను. అండ్ ఒక యాక్టర్గా కూడా హీస్ వెరీ ఇన్స్పైరింగ్ వెన్ ఇట్ కమ్స్ టు లాట్ ఆఫ్ థింగ్స్. అంటే తను పెట్టే ఫిజికల్ ఎఫర్ట్ కానీ ఈ విషయాలన్నీ కానీ ఒక ప్రొడ్యూసర్కి మారేటప్పుడు ఫస్ట్ ప్రొడ్యూసర్కి మారడానికి చాలా ధైర్యం కావాలి. ఎస్పెషలీ ఒక యాక్టర్ ఒక ప్రొడ్యూసర్ అవ్వాలంటే చాలా చాలా ధైర్యం కావాలి. సో ఒకసారి నేను సుధీర్ బయట ఉన్నప్పుడు ఒక విషయం నాకు చెప్పాడు. అది చెప్తే తంతడేమో టెన్షన్లో ఉన్నాను, బట్ నాకు ఎప్పటి నుంచో ఏదో ఒక అవకాశం వచ్చినప్పుడు ఇది బయట జనానికి తెలియాలి అని నాకు అనిపించింది. మ్యాక్సిమం ఇండస్ట్రీకి కానీ ప్రపంచానికి కానీ సుధీర్ బాబు అనగానే హీరో, కృష్ణ గారు అల్లుడు, మహేష్ బాబు గారు బావ, ఇలాగ పరిచయం ఉంది. బట్ అందరికీ తెలియని విషయం ఏంటంటే తను రావడానికి ఎంత కష్టపడ్డాడని ఫ్రెండ్స్ సర్కిల్లో మీరు తన వర్కౌట్స్, జిమ్నాస్టిక్ ట్రైన్స్ ఇవన్నీ చూసుంటారు. బట్ అట్ ద సేమ్ టైం దాని ఫస్ట్ హీరోగా రావాలనుకున్నప్పుడు కూడా చాలామంది నమ్మరండి. మనం బేసిక్లీ హీరో చేయాలి అనుకుంటే సగం మంది మన మీద నమ్మకం పెట్టరు. ఎస్ఎంఎస్ అని ఈ సినిమా జరగడానికి పూర్తి కారణం సుధీరే. అండ్ తిట్టగా చెప్పకూడదున్నాం, బట్ ఇంచుమించుగా 77 మంది దగ్గర అప్పు చేసి ఎస్ఎంఎస్ జరిగేటట్టు సుధీర్ చూసుకున్నాడు. సో తను బయటికి రావడానికి అది తన కష్టం మాత్రమే. సో మనం అనుకోవచ్చు, చాలామంది బయట చూసిన వాళ్ళు అనుకోవచ్చు వాళ్ళకేంట్రా ఇలా అని. డబ్బున్న ప్రతి ఒక్కడు హీరో అవ్వలేడు, హీరో అయిన ప్రతి ఒక్కరి దగ్గర డబ్బులు ఉండవు. సో ఆల్ ద బెస్ట్ సుధీర్. ఐ రియలీ ఫ్రమ్ ద డీపెస్ట్ ఆఫ్ మై హార్ట్ హోప్ దట్ సుధీర్ బాబు ప్రొడక్షన్కి బోల్డ్ అండ్ డబ్బులు రావాలి, బోల్డ్ అండ్ పేరు రావాలి. అండ్ హోప్ యూ సీ అ లాట్ ఆఫ్ ఇట్స్ ఇన్ దిస్ బ్యానర్. అండ్ మాతో కూడా ఇలాంటి బీ బ్యానర్లో సినిమా తీ. థ్యాంక్ యూ బ్రో, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. బ్యానర్లో సినిమా చేసేద్దాం, సంతకం చేస్తా, ఇప్పుడు పేపర్ ఇస్తాడు, సంతకం చేసేసి. థ్యాంక్ యూ సో మచ్. First of all, a big congrats, Anna, and I know that
నేను చెప్పాల్సిందని సందీప్ చెప్పాడు. నేను కూడా ఎస్ఎంఎస్ గురించి మాట్లాడదాం అనుకున్నా. బట్ నేను భలే మంచిలో షూటింగ్లో ఉన్నప్పుడు ఒకసారి పర్సనల్గా కూర్చోబెట్టి హీ వాస్ టెల్లింగ్ మీ, అంటే నేను ఏమనుకున్నానంటే ఓకే ఫిల్మీ బ్యాక్గ్రౌండ్ ఫ్యామిలీ నుంచి వస్తున్నారు అండ్ చాలా కంఫర్టబుల్గా ఎంట్రీ అయ్యారు ఇండస్ట్రీలోకి అనుకున్నాను. బట్ ఎస్ఎంఎస్ సినిమా చేయడానికి ఫ్రమ్ అ ప్రొడ్యూసర్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎంత అంటే it felt like he's just one of us who's trying it so hard to really do what he wants. And Adi, that was really inspiring. I think I started liking him and loving him more after that one incident he narrated about it. But నాకు ఇంకో తెలిసిన ఇంకో విషయం ఏంటంటే వన్ ఆఫ్ మై ఫ్రెండ్ వాంట్ టు మేక్ అ ఫిల్మ్, దే వర్ సపోజ్ టు డూ అ ఫిల్మ్ అండ్ సడన్లీ ఈవెన్ ఇఫ్ సంబడి వాజ్ బ్యాక్ హీ వాజ్ రెడీ టు గో ఫార్వర్డ్ అండ్ సే ఐ విల్ ప్రొడ్యూస్ ద ఫిల్మ్. సో ఎనీ టైమ్ ఎప్పుడన్నా ఒక గుడ్ కంటెంట్ ఉంటే ఈజ్ ఆల్వేస్ జంపింగ్ సెయింగ్ అట్ లెట్స్ డూ ఇట్ అని. అండ్ ఐ థింక్ నౌ హీ స్టార్టెడ్ హిస్ ఓన్ బ్యానర్ అండ్ ఐ హోప్ హీ డస్ సమ్ వండర్ఫుల్ ఫిల్మ్స్ and with a lot of youngsters and introduce a lot more nice scripts and nice directors and all the very best, Anna. Yeah, Siri. శ్రీరామ్ ఆదిత్య గారు చెప్పండి. మీరు ఎవరి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా వర్క్ చేయలేదు, ఎక్కువ మందికి స్క్రిప్ట్ నెరేట్ చేయలేదు, సింగిల్ నెరేషన్లో నిర్మాతని ఎలా కన్విన్స్ చేశారు, ఎలా బుట్టలో పడేశారు? ఆయన చెవులు పువ్వు అంటారు, మీరు బొట్టలో పడేశారంటారు. కాదండి, ఐ థింక్ నా సింగిల్ నెరేషన్లో నా ఫస్ట్ ఫిల్మ్ అవడానికి మెయిన్ కారణం మా విజయ్ అన్న, మై ప్రొడ్యూసర్. హోల్ క్రెడిట్ టు హిమ్, నథింగ్ టు మీ. అంటే ఏ సినిమా చేయకుండా ఒక షార్ట్ ఫిల్మ్స్ చూసి ఏదో ఒక స్క్రిప్ట్ నరేట్ చేస్తే ఈ గేవ్ మీ అన్ ఆపర్చునిటీ టు డైరెక్ట్ అ ఫిల్మ్ అండ్ థ్యాంక్స్ టు సుధీర్ టు యాక్సెప్ట్ ఇట్ ఆల్సో. యా, సో ఆల్ క్రెడిట్ టు దెమ్. ఓకే భయ్యా, థ్యాంక్ యూ మా. హాయ్ అండి, అందరికీ నమస్కారం. ప్రొడక్షన్లో దిగుతున్న సుధీర్ గారికి నా ఆల్ ద బెస్ట్. సో మంచి ఫిలిమ్స్ ఆయనకి చేసే అవకాశాన్ని, ఆ శక్తిని ఆయనకి ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాను. సో బ్యానర్ లోగో కూడా చాలా ఎనర్జెటిక్గా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ సుధీర్ గారు, ఆల్ ద బెస్ట్. యాక్చువల్గా సుధీర్ గురించి చెప్పాలంటే నాకు తను ఆల్మోస్ట్ 15 yearsగా తెలుసు. నేను ఒక స్ట్రగ్లింగ్ యాక్టర్ కింద, తను ఒక సక్సెస్ఫుల్ డిస్ట్రిబ్యూటర్ కింద ప్రతిరోజు 5-6 కాల ఆ టైం అయ్యేసరికి ఓపెన్లో కూర్చొని కాఫీ తాగుకుంటూ సినిమా విష్ చేసేవాళ్ళు, ఇలా మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళం. వన్ థింగ్ ఐ అబ్జర్వ్ బ్యాక్ దెన్ ఆల్సో, ఈయన జడ్జ్మెంట్. నాకు తెలిసి ఈయన డిస్ట్రిబ్యూట్ చేసిన సినిమా ఒక్కటి కూడా ఫ్లాప్ అవ్వలేదు ఆ రోజు. సో అదే జడ్జ్మెంట్తో ఆయన బ్యానర్లో సినిమాలు ఎన్ని తీస్తే అన్నీ బాగా సక్సెస్ఫుల్ అవ్వాలని కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ బ్రోస్. సిరి. వెంకీ అట్లూరి గారు, మీరు ఒకే నిర్మాతకి వరుసగా సినిమాలు చేయడం వల్ల మీకు వచ్చే లాభం ఏంటి, నిర్మాతకి వచ్చే లాభం ఏంటి? ఆల్రెడీ ఓ సింక్ ఉంటుంది. సో ఫస్ట్ సినిమా అప్పటికి ఏమన్నా కొంచెం ఏమైనా అన్కంఫర్టబుల్ థింగ్స్ ఏమైనా జరిగితే సెకండ్ సినిమా జరగకుండా చూసుకుంటాం. ప్లస్ నాకు బాపి ఫ్రెండ్కి చేయటం ఎప్పుడన్నా హ్యాపీగానే ఉంటుంది. ఓకే భయ్యా. సిరి. శివ నిర్వాణ గారు, మీరు మీ మొదటి సినిమా నిన్ను కోరి కథని ముందుగా ఎంతమంది ప్రొడ్యూసర్స్కి నెరేట్ చేశారు, వాళ్లతో సినిమా చేయడం ఎందుకు కుదరలేదు? ప్రొడ్యూసర్స్కి ఎవరికి చెప్పలేదండి, ఫ్రెండ్స్కి ఎక్కువ మందికి చెప్పాను. ఇద్దరు ప్రొడ్యూసర్స్కి చెప్పాను, దానయ్య గారు, కోన గారు, నాని గారు, ఇట్లా. థ్యాంక్ యూ. ఓకే భయ్యా. సిరి. విజయ్ గారు, మీరు మీ బాబాయ్ శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారి నుంచి ప్రొడ్యూసర్గా నేర్చుకున్నదేంటి?
వెరీ టఫ్ క్వశ్చన్ అండి. ఆయన చాలా సినిమాల్లో చాలా ఎక్స్పీరియన్స్తో నేర్చుకున్నది నేను 2 సినిమాలతో నేర్చుకోలేను. సో ఐఎమ్ ట్రైయింగ్ టు లెర్న్ సంథింగ్ ఫ్రమ్ హిమ్, బట్ నాట్ ష్యూర్ వాట్. ఓకే భయ్యా. సుధీర్ గారితో నేను SMS భలే మంచి రోజు 2 సినిమాలకి ఆయనకు పాటలు రాశాను. నాతో ఆయనకున్న పరిచయం, నాకు ఆయనతో ఉన్న పరిచయం తక్కువ, కానీ చాలా హానెస్ట్. ఆయనలో ఒక నిజాయితీ ఉంటుంది, అదే ఈ ప్రొడక్షన్లో కూడా ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. చాలామంది మా శ్రీరామ్ ఆదిత్యలాగా ఇంకో ఎంతోమంది మంచి డైరెక్టర్స్ రావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. శ్రీ కృష్ణ చైతన్య గారు, చెప్పండి. మీకు ఓ పెద్ద హీరో డేట్స్ ఇచ్చి ఓ సినిమాని రీమేక్ చేయమన్నారు. చిన్న హీరో మీకు ఇష్టమైన కథని చేద్దామని ఒప్పుకున్నారు. ఇద్దరిలో మీరు ఎవరికి సినిమా చేస్తారు? నాకదే అండి, నాకదే చేస్తాను. థ్యాంక్ యూ. All the best, Sudhir Babu sir. He is a very passionate filmmaker and I believe he will make wonderful movies. Thank you. Siri. శ్యామ్ దత్ గారు, మీకు నిర్మాత తక్కువ బడ్జెట్ ఇచ్చారు, డైరెక్టర్ ఎక్కువ అవుట్పుట్ కావాలన్నారు. మీరు ఎలా కన్విన్స్ అవుతారు? First of all, I don't think about budgets. It's all about the theme and the story. And God has created a kind of set for us. We have to shoot, that's it. And He has given a big light also. So we are not worried about that. Thank you. థ్యాంక్ యూ సో మచ్ అండి ఇక్కడికి వచ్చిన గెస్ట్స్ అందరికీ. ఐవ్ లెర్న్ సంథింగ్ ఫ్రమ్ దిస్ ఈవెంట్ టు. ఒక హీరోగా వచ్చి కూర్చొని పనులు చేసుకుని వెళ్ళిపోతూ ఉంటాం. ఒక ప్రొడ్యూసర్గా ఉండే రెస్పాన్సిబిలిటీస్ వేరు. అది నాకు ఈ ఈవెంట్తోనే స్టార్ట్ అయింది. సో డెఫినెట్గా కొద్దిగా నేర్చుకున్నాను ప్రొడ్యూసర్గా ఎలా ఆర్గనైజ్ చేయాలి కొద్దిగా అనేది. నెక్స్ట్ ఈవెంట్స్ ఇంకా బెటర్గా చేస్తాను దీనికన్నా, ఐఎమ్ షూర్ అబౌట్ ఇట్. అండ్ థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఎవరెవరు ఇక్కడికి వచ్చారు. డెఫినెట్గా అట్ సమ్ పాయింట్ ఆఫ్ టైం ఇప్పటివరకు నా యాక్టింగ్ కెరియర్లోకి వచ్చిన తర్వాత కానీ ముందు కానీ మీరు చేసిన సినిమాలు కానీ ఇంకా తీయబోయే సినిమాలు డెఫినెట్లీ విల్ బీ అన్ ఇన్స్పిరేషన్ టు మీ. ఈరోజు నేను ప్రొడ్యూసర్ అవ్వడానికి వన్ ఆఫ్ ది కారణం డెఫినెట్గా మీరు చేసిన వన్ ఆఫ్ ద సినిమాలు డెఫినెట్గా ఉండుంటాయి. అండ్ యూ కమింగ్ హియర్ ఇట్స్ లైక్ ఎ బిగ్ థింగ్ ఫర్ మీ. థ్యాంక్ యూ సో మచ్. అండ్ సినిమా దగ్గరికి వస్తే సినిమా ఆల్మోస్ట్ 80% షూటింగ్ కూడా అయిపోయిందండి. ఐ జస్ట్ డిడ్ంట్ వాంట్ టు అనౌన్స్ ఎనీథింగ్, అంటే పోస్టర్ కానీ టైటిల్ కానీ ఏది రిలీజ్ చేయలేదు ఇక్కడ. దానికి ముఖ్య కారణం ఏంటంటే నాది ఇంకో సినిమా ఉంది సమ్మోహనం అనేది, అది నెక్స్ట్ మంత్లో రిలీజ్ అవుతుంది. సో ఇప్పుడు వేరే పోస్టర్ రిలీజ్ చేసి టైటిల్ రిలీజ్ చేసి జనాలను కన్ఫ్యూజ్ చేద్దాం అనుకోవట్లేదు. సో జస్ట్ బ్యానర్ లాంచ్ వరకే పెట్టాను. అండ్ త్వరలోనే ఆ సినిమా రిలీజ్ అయిన తర్వాత యుల్ గెట్ మోర్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ ద ఫస్ట్ ప్రొడక్షన్. అండ్ ఈ సినిమాకి డైరెక్టర్ లైక్ ఇట్స్ ఎ న్యూ కమ్మర్ ఫర్ షూర్. నేను ఇంత ముందు పనిచేసిన శ్రీరామ్ ఆదిత్య లాగా ఈజ్ ఆల్సో మంచి టాలెంట్ ఉన్న వ్యక్తి అని మనస్ఫూర్తిగా నమ్మాను. అలాగే డెఫినెట్గా మేము అనుకున్న దానికన్నా చాలా బాగా తీశాడు. అతని పేరు RS నాయుడు. అండ్ ఇఫ్ యూ కెన్ చెక్ ఆన్లైన్లో కూడా కొన్ని షార్ట్ ఫిల్మ్స్ ఉంటాయి, డెఫినెట్గా మీరు చెక్ చేయొచ్చు. మంచి అకేషన్ చూసుకొని డెఫినెట్గా ప్రాపర్గా మా బ్యానర్ లాంచ్ ఎలా చేసాము అంత గ్రాండ్గా తను మా టీం మొత్తాన్ని కూడా లాంచ్ చేస్తాం. సో థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ గుడ్ ఈవినింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్. నాకు ఎవరైనా బెస్ట్ ఫ్రెండ్ ఉన్నారంటే అది సుధీర్ ఒకనే అండి. బికాజ్ ఐ నో హిమ్ సిన్స్ మై LKG అనమాట, స్కూల్ ఫ్రెండ్స్. అండ్ సుధీర్ ఏది టేకప్ చేసినా చాలా కమిట్మెంట్ తోటి చాలా డిసిప్లిన్గా చేస్తాడు. ఐ నో ఫిల్మ్ ప్రొడక్షన్ ఈజ్ వెరీ టఫ్, బట్ సుధీర్కి అది చాలా ఈజీ అవుతుంది ఎందుకంటే హీఈస్ ఆల్వేస్ కమిటెడ్ టు వాట్ హీస్ డూయింగ్ అండ్
always disciplined in what he's doing. All the best, Sudhir. We'll be looking up to you anamata. Hi. 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 Hi, India Glitz viewers. For all the latest movie reviews, Interviews. latest updates, subscribe IG Telugu. Please subscribe to IG Telugu. Please follow IG Telugu. Please subscribe to IG Telugu.